అసలు ఇప్పుడుండే కల్తీ కాలంలో ఏవి తినాలన్నా కూడా భయమేస్తుంది కదా. కొన్ని వీడియోలు చూస్తుంటే అమ్మో ఇలాంటివే మనం తినేదనిపిస్తుంది. అన్నీ మార్చడానికి మన వల్ల కాదు, కానీ కొన్ని ఉంటాయి కదా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే మసాలాలు, ఇలాంటివి ప్యాకెట్లు కాకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్. అయితే ఇవాళ వీడియోలో ఇంట్లోనే సాంబార్ పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, కందిపప్పు వేసుకొని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వీటికి డబల్ క్వాంటిటీలో ధనియాలు వేసుకొని వాటిని లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఇప్పుడు ఒక 15 దాకా ఎండుమిరపకాయలు వేసుకొని వాటిని కూడా ఇలా బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకుని ఇలా ప్యాన్ లో వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అన్నింటిని బాగా చల్లారనిచ్చి మిక్సీ జార్ లో వేసుకొని ఒక స్పూన్ కల్లుప్పు అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని 8 బాక్స్ లో స్టోర్ చేసుకున్నారంటే సాంబార్ చేసుకున్నప్పుడల్లా ఎటువంటి గిల్ట్ లేకుండా హ్యాపీగా వాడుకోవచ్చు. ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.